మించి తోసేశారు నన్ను, నా చిన్న బిడ్డని, ఆడపిల్లని కన్నానని. అప్పటి నుంచి నేను స్పైన్ ప్రాబ్లము, నా పెద్ద కూతురు స్పైన్ ప్రాబ్లము, నా చిన్న కూతురు వోకల్ కార్డ్స్ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ట్రామా పేషెంట్స్గా బాధపడుతున్నారు. ఇంకొకటికి నేను ఇప్పుడు ఎవరెవరైతే మెన్షన్ చేశానో జడ్జి రాజా వెంకటాద్రి గారికి, తేళ్ల అరుణ గారికి, సిరి హాస్పిటల్ మధుబిందు గారికి, కొల్లా సుబ్బారావుకి, గవర్నమెంట్ వాళ్ళందరికీ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయాలంటే వాళ్ళకి ముందుగా నోటీసులు ఇవ్వాలి. కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం, ఎక్నాలజ్మెంట్ల దగ్గర పెట్టుకోవటం అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. వీళ్ళందరికీ లోకల్ నోటీసులు ఇచ్చాను. ఏ విధంగా నన్ను హాస్పిటల్ వేశారంటే ఏ ఆధారం మీద హాస్పిటల్ వేశానని ఫస్ట్ ఆర్టీఏ యాక్ట్ ద్వారా పంపించి లోక్ అదాలత్కి 2 సార్లు నోటీసులు పంపించాను జడ్జి గారి దగ్గరికి. సిరి హాస్పిటల్కి అన్ని నోటీసులు, జిరాక్స్ కాపీస్, ఎక్నాలజ్మెంట్స్, ట్రాక్ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ నిన్న బాపట్ల జిల్లా కలెక్టర్కి ప్రజా దర్బార్లో నిన్న కంప్లైంట్ పెట్టాను వీటన్నిటి మీద కేసు పెట్టాలని. అన్నప్రెడ్డి సాయి శరణ్ తేజాని సస్పెండ్ చేయాలి బార్ కౌన్సిల్ నుంచి, ప్రాక్టీస్ నుంచి. అన్నం తినడానికి మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. నేను బీపీ పేషెంట్ని, అప్పటి నుంచి నేను స్పాండిలైటిస్ పేషెంట్ని, బ్యాక్ పెయిన్ పేషెంట్ని. నేను బీపీ, థైరాయిడ్, షుగరు అన్నిటితోటి నేను బాధపడుతున్నాను. 47 ఏళ్ళ దానిగా నాకు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు స్పైన్ ఇంజూర్ అయింది, నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది. అన్నిటికీ నేను 2 నెలల నుంచి మందులతో బతుకుతున్నాను సార్. ఇవాళ నాకే అవమానం జరిగింది. డిస్ట్రిక్ట్ జడ్జి కూడా పట్టించుకోలేదు. హైకోర్టు జడ్జి వారు, సుప్రీంకోర్టు జడ్జి వారు స్పందించి నా కేసు సుమోటోలో తీసుకొని ఎవరి మీద ఈ విధంగా గ్రౌండ్స్ మిస్యూజ్ చేసి ఏ ఆడపిల్లలకి తల్లికి దూరం చేయకుండా ఉండాలని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాజేశ్వరి చేబ్రోలు. నాకు 1997లో గోనుగుంట శ్రీనివాసులు అనే వ్యక్తితోటి ఒంగోలులోని వెంగంపాలెం అనే వ్యక్తితో వివాహం జరిగింది. నాకు అతనికి 16 ఏళ్ళ తేడా ఉంటే అబద్ధం చెప్పి 5 ఏళ్ళు తేడా అని పెళ్లి చేసుకున్నారు, మైనార్టీ తీరకుండా. అంటే కరెక్ట్గా నాకు అతనికి డబుల్ వయసు తేడాతోటి పెళ్లి చేసుకొని అతనికి దేవుడి దయ వల్ల నేను పిల్లల్ని కన్నాను 19-20 ఏళ్ళకి. కానీ ఆ తర్వాత అతను నాతో కాన్జుగల్ లైఫ్ లీడ్ చేయలేదు. నన్ను ప్రతిరోజు శారీరకంగా, మానసికంగా హింసిస్తూ, కొడుతూ, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నాకు విడాకులు ఇచ్చేసాయి, నువ్వు కట్నం తేలేదు, నువ్వు అందంగా లేవు, నువ్వు పిచ్చిదానివి, నీ పిల్లలు పిచ్చోళ్ళు, నాకు 2 ఆడపిల్లలు వద్దు, నాకు మగపిల్లలు కావాలి, మా నాన్నోళ్ళకి మగపిల్లలు కావాలి అని చెప్పనని నన్ను ప్రతిరోజు ఆడబిడ్డల చేత, ఆయన చేత నన్ను కొట్టిస్తూ మరుదులు అందరూ నన్ను లైంగిక వేధింపులు చేసేవారు. నా బిడ్డకి పాలు ఇచ్చుకున్నా కానీ వాళ్ళు నా వైపు చాలా లైంగికంగా, చాలా చండాలంగా చూసేవాళ్ళు. దాని గురించి నా భర్తతో చెప్పుకుంటే, నీ మరుదులు ఇలా చేస్తున్నారంటే నీకు పిచ్చి, నువ్వు వెళ్ళిపో అని చెప్పనని వాళ్ళ మరుదులను సపోర్ట్ చేయడానికి నా మీద ఆ విధంగా నిందలు వేసి చివరికి నన్ను భాగ్యనగర్కి వచ్చి ఇల్లు కట్టుకున్నాము 2003లో. ₹1,00,00,000 ఇల్లు కట్టుకున్నాక ఆస్తిని నాకు తెలియకుండా నన్ను కొట్టి బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద తనకి ప్రేమాతిశయాలతో నేనే రాస్తున్నట్టుగా బ్లాక్ స్టాపర్స్ మీద నన్ను కొట్టి సంతకాలు పెట్టించుకొని తర్వాత దాని మీద మ్యాటర్ టైప్ చేయించి ఆ ఆస్తి కోసమని నా మీద నాతో కాన్జుగల్ లైఫ్ లీడ్ చేసే శక్తి అతనికి లేక వయసు తేడాతోటి నేను అతనికన్నా చిన్నగా ఉన్నానని జలస్ తోటి, అతను కొన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి దాన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ రూపంలో నా మీదకు చూపించి అతను ఎల్ఐసి ఏజెంట్ అవటం మూలాన, అతను తల్లి లేకుండా పెరగటం మూలాన, సమాజంలో ఫైనాన్షియల్ కోసం అద్దెదారులు దొక్కుతూ క్రిమినల్ కేసులు ఇరుక్కొని బతికిన మూలాన, అతనికి లాయర్లతోటి, డాక్టర్లతోటి సంబంధం సమాజంతో ఉన్న మూలాన, క్రిమినాలిటీ ఎలా ఉంటుందనేది తెలిసిన మూలాన అతను నా మీద ఒక వెబ్ అల్లాడు ఆస్తి కోసం అని చెప్పనని లాయర్ల సలహాతో. భార్యను వదిలించుకోవాలంటే, డైవర్స్ తనకై తను అడగాలంటే, లేకపోతే తనకై తను ఆత్మహత్య చేసుకోవాలంటే నువ్వు ఇంట్లో హింసించాలి, తనను కొట్టాలి, చెయ్యాలి, రెచ్చగొట్టాలి మాటలతోటి అని చెప్పని తను నేర్పించిన దాని ప్రకారంగా నన్ను 4 గోడల మధ్య హింస పెట్టడం జరిగింది. ఆ హింసలో కూడా నేను విజయవంతరాలను అయ్యేసరికి తను ఎన్ని చేసినా, నెట్టిన అద్దెకున్నోళ్ళ చేత నెట్టించినా, నేను ఇంట్లోంచి వెళ్లకుండా పిల్లల కోసం ఉండేసరికి నన్ను ప్రాక్టికల్గా జడ్జి రాజా వెంకటాద్రి జడ్జి, మహిళా తేళ్ల అరుణ మరియు లాయర్స్ మరియు డిపార్ట్మెంట్ మరియు సైక్రాటిక్ హాస్పిటల్ మధుబిందు, సిటీ సైక్రాటిక్ హాస్పిటల్ మధుబిందు శిరీష, ఇతని ఫ్రెండ్స్ దుర్గా, అంకులయ్య, చెంచురెడ్డి మరియు ఇందాక చెప్పాను కొల్లా సుబ్బారావు కలిసి నన్ను హాస్పిటల్ వేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి నన్ను లైంగికంగా కొల్లా సుబ్బారావు వ్యక్తితో బ్రోతలు చేయడం పోతే నన్ను 2018లో నేను ఇంట్లో నుంచి, నా బిడ్డలు నన్ను ఇంట్లో నుంచి
బయటికి తీసుకొచ్చి చీరాల కృష్ణ మందిరంలో ఉంచడం జరిగింది. అక్కడి నుంచి తను ఇంట్లోకి రానివ్వలేదు. నా మీద నిందలు వేసి పిల్లల్ని మైనర్ల కాడి నుంచి నన్ను దూరం చేశాడు. ఆ తర్వాత నేను దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రాణం చిక్కబట్టుకొని నేను అందరి చేత అడుక్కొని తిని నేను లా కాలేజ్ ప్రిన్సిపల్ సారి మోరల్ సహాయంతో అందరు పెద్ద మనుషుల సహాయంతో ఏఎస్పీ శంకర్ సాయిబాబా సార్ సహాయంతో నేను కాలేజ్లో మోరల్ సపోర్ట్తో 2024లో కాలేజ్ నుంచి లాయర్గా బయటకు వచ్చాను. అప్పటి నుంచి నాది 498 కేసు జరుగుతుంది. 2024లో అతను నేను లాయర్ అయినాక డైవర్స్ కేసు వేశాడు. 23లో ఎఫ్సిఓపి నెంబర్ 138/23 ఎఫ్సిఓపి నెంబరు ఎంసీ నెంబర్ 43/24 ఎంసీ నెంబర్ నేను ఎంసీ వేయటం జరిగింది. నాకు ఎంసీ రావట్లేదు, ఏమీ లేదు. డైవర్స్లో ఉన్న గ్రౌండ్స్ని అడల్టరీ మరియు మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్స్ని మిస్యూజ్ చేసుకొని అవి నా మీద ఆపాదించి నన్ను ప్లాన్ ప్రకారంగా అందరినీ లంచాలు ఇచ్చి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి జడ్జెస్ని, లాయర్స్ని, మహిళా మండలిని, డిపార్ట్మెంట్ని, అందరినీ ఫ్రెండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను హాస్పిటల్లో పడేసి నాకు కొన్ని పేపర్స్ సృష్టించడం జరిగింది. ఇది సైకియాట్రిక్ హాస్పిటల్లో పడేసినప్పుడు పేపరు. ఇది సైకియాట్రిక్ హాస్పిటల్లో పడేసినప్పుడు పేపరు. దానికి ఏపీ మహిళా సమితి ఏపీఎంఏఎస్ తేళ్ల అరుణ గారు 23/6/16 ఆవిడ నన్ను చాలామంది నన్ను చేసినట్టు, నాకు మెంటల్ ఇల్నెస్ అన్సౌండ్ మైండ్ అని కన్ఫర్మ్ చేసినట్టు ఆమెకు అధికారం లేకుండా ఆమెకు సైన్ చేసి 23/6/16 చేస్తే ఇది 27/6/16 అడ్మిట్ చేసుకున్నారు. అంటే ప్రీ ప్లాన్గా జరిగిందని ఇక్కడే అర్థమవుతుంది. 23/6/16, 27/6/16, మళ్ళీ 24/10/16 నన్ను హాస్పిటల్ నుంచి బయటకు పంపించారు. ఈ 27/6/16 కూడా దీనికి నెల రోజుల ముందు చీరాల్లో శ్రీకాంత్ ఠాకూర్ చేత లోక్ అదాలత్లో నేను కేసు వేసుకోవడం జరిగింది. నన్ను ఈ విధంగా కుట్రలు పని బయటపడేశారు నా బిడ్డల నుంచి అని చీరాల లోక్ అదాలత్లో నన్ను నా ఇంటికి పంపించండి, నన్ను ఈ విధంగా హాస్పిటల్ పడేద్దని, నా బిడ్డలకు నాకు కావాలి అని కేసు వేసుకుంటే ఆ కేసు కోసమని ఫలానా 24/7/18 కలిసి 24/7/18లో నేను లోక్ అదాలత్లో కేసు వేసా. చీరాల రోడ్డు మీద నిలబెట్టినాక 24/7/18 వెళ్ళి రాయించుకున్న పేపరు 27/6/16 అడ్మిట్ చేసుకున్నట్టు, 24/10/16 రిలీజ్ చేసినట్టు. ఇవన్నీ కాంక్రీట్ ప్రూఫ్స్ సార్. నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ విధంగా తనకన్నా డబుల్ వయసు తేడా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేసే శక్తి లేక, అతను కాన్జుగల్ లైఫ్ లీడ్ చేసే శక్తి లేక బిడ్డల్ని ఆసరాగా పెట్టుకొని పిల్లల్ని కూడా హింస చేసి పిల్లల్ని నన్ను ఆత్మహత్య ప్రేరేపణ చాలాసార్లు చేసి 2015లో పెద్ద పాపని మేడ మీద నుంచి తోసేసి ఆ పిల్ల సంఘమిత్ర హాస్పిటల్లో స్పైన్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఆ పిల్ల ఇంజూర్డ్. ఇప్పటికీ వాళ్ళు బతుకున్నారో లేదో నాకు తెలియట్లేదు, నేను బతుకున్నానో లేదో వాళ్ళకి తెలియట్లేదు. 10 సంవత్సరాల నుంచి మాకు దూరం చేశాడు. వాళ్ళ వేరే బోర్డ్స్ నాకు తెలియట్లేదు. నేను 10 ఏళ్ళ నుంచి లీగల్ ఫైటింగ్ చేస్తూ అడ్వకేట్ అయ్యాను. నాకు కేసులో న్యాయం జరగలేదు. ఈ పూట నేను డైవర్స్ కేసులో వాయిదాకు వస్తే మేము ముగ్గురం బయటకు రాగా ఎఫ్సిఓపి 2nd ఫ్లోర్లో అన్నపరెడ్డి సాయి చరణ్ తేజ అనే అతను నా భర్త కలిసి నన్ను కొట్టి నా చీర లాగేసి నువ్వు కేసులు వాపసు తీసుకోకపోతే నేను చంపేస్తామని బెదిరించారు. PW2 అనే ఒక అమ్మాయి అమ్మ నేడుస్తుంటే ఆ పిల్లని నెట్టి పడేశారు. ఆ అమ్మాయి లంగా తట్టుకొని పడిపోయింది. నన్ను చంపేస్తామని బెదిరించి వెళ్ళారు. ఇతను అడ్వకేట్గా మిస్కాండక్ట్ చేసి ఒక లేడీ ఉమెన్ మీద డిస్ట్రిక్ట్ కోర్టులోనే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర నన్ను చేయి చేసుకొని నన్ను చంపుదామని నా మోడెస్టీ ఆఫ్ ఉమెన్ని నన్ను రేప్ అటెంప్ట్ చేయబోయి నన్ను చంపాలని బెదిరించి నన్ను కొట్టి నా కళ్ళజోడు కూడా పడేశాడు. బార్ కౌన్సిల్ వారికి ఈ అన్నపరెడ్డి సాయి చరణ్ తేజని లా ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా అలా న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరిని గోనుగుంట శ్రీనివాసులు అన్నపరెడ్డి సాయి చరణ్ తేజపై క్రిమినల్ కేసులు బనాయించి నా కేసుని షూమోటోలో తీసుకొని గ్రౌండ్స్ మిస్యూజ్ చేయబడి వేరుబడ్డ తల్లి బిడ్డలంగా మీ ప్రభుత్వం గుర్తించి నా కేసును షూమోటోలో తీసుకొని 10 సంవత్సరాల నుంచి నా మీద జరిగిన కుట్రల్ని మీకు ఆడియో ప్రూఫ్స్తో సహా నేను ఆడియో వీడియో ప్రూఫ్స్తో సహా నుంచోడానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటూ నాకు న్యాయం జరగాలని షూమోటోలో అన్నపరెడ్డి సాయి చరణ్ తేజాని సస్పెండ్ చేయాలి బార్ కౌన్సిల్ నుంచి ప్రాక్టీస్ నుంచి అని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.